అన్న నమస్తే. నమస్కారం. మీ పేరు? రమేష్ అండి. ఏం పని చేస్తారు? నేను వ్యవసాయం. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి? ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక చాలా బాగుందండి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? అసలు పరిపాలన అయితే నెంబర్ 1గా ఉందండి. సూపర్ 6 పథకాలు అవలంబిస్తున్నారు. మీలాంటి రైతులకు నిన్న కాక మొన్న రైతు భరోసా కింద కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే మీ ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ అయినాయా? వెంటనే పడుతున్నాయా? మరి పడుతున్నాయి అన్న, వెంబటే పడుతున్నాయి. తల్లికి వందనం కానీ గ్యాస్ సిలిండర్ అమౌంట్లు కానీ చాలా బాగుంది. అంటే మొన్న అవలంబించిన కార్యక్రమం రైతు భరోసా వెంటనే పడ్డాయా? ఎంత పడ్డాయి? డబ్బులు ఎన్ని విడతల కింద వేస్తున్నారు? మీకు 3 విడతల కింద వేస్తున్నారు. ఎంత వేస్తున్నారు? 7,000 కడక 3 విడతల కింద. అయితే ఈ మొదటి విడత 7,000 పడ్డాయండి. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంది. అందులో పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది? సూపర్గా ఉందండి. ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరిగి లేగలేసిన వాళ్ళకి కానీ లేగలేని వాళ్ళకి కానీ ఇంటికి వెళ్ళి ఉదయం 6 గంటలకే పెన్షన్ అంత చేసేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, చంద్రబాబు గారు పథకాలు ఎక్కొడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లే పారుతాయి ప్రజలకి, చంద్రబాబు గారు ఉంటే పథకాలు ప్రజలకు అందమంటున్నారు ఆయన. అలా ఏం లేదన్న, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసినాక ఇప్పుడు కాడి నుంచి కూడా చాలా బాగుంది. అడుక్కునే వాళ్ళు అంటూ రోడ్డు మీద ఇబ్బందులు లేకుండా చాలామంది ఉన్నారు. ఒక టిఫిన్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు 5 రూపాయలు పెడితే భోజనం వస్తుంది. మీరనే నేననే కదా, ఎవరైనా ఒక 5 రూపాయలు ఇస్తే వాళ్ళు కొన్ని వేల కోట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు కదా, ఇప్పుడు అదే అన్నా క్యాంటీన్ అనేది గత 5 సంవత్సరాల్లో తెరిచి ఉండొచ్చు, పేదల ఆకలిని నిర్మూలించి ఉండొచ్చు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదంటారు? అది తొక్కలాగా సీఎం అన్న, అది ఏం తెలుసని ఏదో మెంటల్ కేసులాగా ఏదో నచ్చింది చేసేస్తాడు అంతే. ఆయనకి ఏదంటే అది, ఆయన ప్యాలెస్లో కూర్చోవడం తప్ప జనాల ఇబ్బందులు ఆయనకి తెలియదు. అంటే వాలంటీర్లను పెట్టాము, ప్రజలందరికీ నవరత్నాల పథకాలు అందించాము, ప్రజల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కాదు, నవరత్న ఆయిల్ అది రాసుకొని తుడుచుకుంటే తప్ప ఏమి లేదు. వరస్ట్ రేషన్ ఉంది, చక్కగా టైం టు టైము పని చేసుకునేవాడు కానీ ఎవరు అయినా సరే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వచ్చింది బండి వస్తే ఆవిడ పనికి వెళ్ళిపోయినప్పుడు అది వృధా, ఎంత వేస్ట్ ఖర్చు తెలుసు. అది రేషన్ డిపోల ఖర్చులు వేస్ట్, ప్రతి వాలంటరీ ఖర్చు వేస్ట్. సచివాలయం స్టాఫ్తో చక్కగా ఉదయం 6 గంటలకే పెన్షన్ అందజేస్తున్నారు. సూపర్గా ఉందన్న పెన్షన్ గవర్నమెంట్ మటుకి. అంటే చాలా చోట్ల వాలంటీర్స్ తీసేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు 5,000 రూపాయలతో ఏం బతుకుతారు చెప్పండి? జాబ్కు పేరు చెప్పి 5,000 ఇచ్చాడు, సోమరపోతులు చేశాడు తప్ప దానివల్ల ఉపయోగం అయితే లేదు. చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాల అభివృద్ధి బాటలో నడిపిస్తారంటారా? అభివృద్ధి చేసి చంద్రబాబు గారు చేస్తారు. పోలవరం కానీ అమరావతి కానీ ప్రతి ఒక్కటి పరుగులు పెడతాను. మీకు అందులో మటుకు అభ్యంతరం ఏం లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటున్నారు. నిజంగా 20 లక్షలు? ఫస్ట్ సంతకం ఆయన డిఎస్సీ మీద సంతకం చేశారు. ఆయన హామీ ఇచ్చాడంటే తిరుగులేదు అన్న. దేశానికి రైతు వెన్నుముక్క. మీలాంటి రైతులను ఇంకే విధంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది అంటారు? కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోలుకి కానీ ప్రతి ఒక్కటి లాస్ట్ సీజన్ వరకు కూడా తీసుకోమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. గత గవర్నమెంట్లో ఉందంటే ఎలా నొక్కాలన్నదే వాళ్ళ తర్వాతే, రైతుని బాగు చేయాలన్నదే మన కూటమి గవర్నమెంట్ వచ్చాక తెలుసు. అంటే